సంస్కరణ అనేది ఎప్పుడైనా సమాజ అభివృద్ధి కోసం ఉపయోగపడేది సంస్కరణ. సమాజంలో ఉన్న విద్యార్థులను చంపేది సంస్కరణ కాదు. సమాజంలో ఉన్న లక్షలాది మంది దానికి సంస్కరణ పేరుతో ఎఫెక్ట్ అయ్యేది సంస్కరణ కాదు. ఈ సంస్కరణ అనే పేరుతో తీసుకొచ్చిన ఎన్టీఏ కావచ్చు, నీట్ కావచ్చు, దీని చరిత్ర కూడా, ఎందుకంటే ఎక్కువ సమయం లేదు కాబట్టి దీని చరిత్ర కూడా మనం పరిశీలన చేస్తే ఎన్టీఏ ఎట్లా వచ్చింది? ఎన్టీఏని క్యాబినెట్ అప్రూవల్ తీసుకొచ్చి చేశారు, పార్లమెంట్ చర్చించింది కాదు. పార్లమెంట్ లో బిల్లు పెట్టి చర్చించి ఎన్టీఏని స్థాపించింది కాదు. నిన్న మొన్న వచ్చిన వార్తలు చూస్తే కూడా అసలు ఎన్టీఏలోనే ఖాళీలు భర్తీ కాలేదు, సిబ్బంది లేరు. కాబట్టి ఇట్లాంటి కోచింగ్ సెంటర్లతో సంబంధాలు, సంస్కరణ అనేది, నీట్ అనేది జాతీయ స్థాయి పరీక్ష ఉండాలని కాంగ్రెస్ చర్చించినప్పుడు కూడా మేము వ్యతిరేకించాం. ఇది రాష్ట్రాల హక్కుని లాక్కోవడం. ఎమర్జెన్సీ అప్పుడు, ఎమర్జెన్సీ కంటే ముందు రాష్ట్రాలకే విద్యారంగం మీద పూర్తి హక్కులు ఉన్నాయి. ఎమర్జెన్సీ తర్వాత రాష్ట్రాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చిన తర్వాత రాష్ట్రాలతో సంప్రదింపు చేయకుండానే రాష్ట్రాల హక్కులను లాగేసుకుంటున్నారు. ఈరోజు నీట్ రాకముందు మెడికల్ విద్య లేదా? నీట్ రాకముందు విద్యార్థులు మెడికల్ విద్యలోకి పోలేదా? ఈరోజు నీటితోనే నీటి వల్ల జరిగిన ఉపయోగం ఏంటో చెప్పలేదు కదా. టెట్ కూడా అంతే. కాబట్టి మేము అడుగుతున్నది ఏంటంటే, ఈ సంస్కరణ ఏదైనా సరే సమాజానికి ఉపయోగపడాలి, విద్యార్థులకు ఉపయోగపడాలి. సంస్కరణ పేరుతో మొత్తం విద్యను కేంద్రీకరణ చేసి విద్య మొత్తాన్ని సెంట్రలైజ్ చేసి, ఆ సెంట్రలైజ్ చేసాం కాబట్టి ఈరోజు ఎక్కడో రాజస్థాన్ లో పేపర్ లీక్ అయితే దేశం మొత్తం 22.5 లక్షల మంది విద్యార్థులు బాధపడాల్సిన పరిస్థితి, దీని మీద చచ్చిపోవాల్సిన పరిస్థితి, దీని మీద మాట్లాడుతున్న వాళ్ళు దేశద్రోహులని ముద్రించుకోవాల్సిన పరిస్థితి, ఇట్లాంటి పరిస్థితులు కూడా ఈ దేశంలో నెలకొన్నాయి. ఇది డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్యం. అట్లాంటి మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే ఈరోజు ఎవరైనా సరే, మా మిత్రుడు సందీప్ అయినా, లేకపోతే వల్లరాజు అయినా, నేనైనా, ఇంకెవరైనా సరే మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. డెమోక్రసీలు ఉన్నాం కాబట్టి, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి, వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి పోరాటాలు చేస్తున్నాం, హక్కులు అడుగుతున్నాం. కానీ ఈరోజు అట్లాంటి పరిస్థితి కాకుండా మానవీయ కోణం, మీరు ఏమంటున్నాం అంటే ఇక్కడ పాలిటిక్స్ ఆలోచించొద్దు, ఇక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కాదు. పోలీసు వాళ్ళకి విద్యార్థుల్ని కొట్టే రైట్ ఉందా? శాంతియుతంగా చేసుకుంటానే కదా వాళ్ళు అడిగింది. 20వ తేదీ మేము ఢిల్లీలో చాలా కామన్ అంశం ఇది. జంతర్ మంతర్ దగ్గర నుంచి చలో పార్లమెంట్ అనే పేరుతో పార్లమెంట్ మార్చి చేయడం అనేది ఈ అనేక సంవత్సరాలు, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇట్లాంటి చాలా ఉంది. అమెరికా లాంటి దేశాల్లో వైట్ హౌస్ ముందే ప్రజలందరూ వాల్ స్ట్రీట్ ముట్టడి ఉద్యమం గురించి మనం చదివాం, విన్నాం. అక్కడే కూర్చొని రోజులు నెలల తరబడి చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. ఇక్కడేం వాళ్ళ దగ్గర బాంబులు లేవు, వాళ్ళ దగ్గర ఏమి ఇంకోటి లేదు. ఇందాక మేము చెప్పాల్సిన విజయ్ కుమార్ సార్ కూడా చెప్పారు, పోలీసు వేషంలో ఉన్నటువంటి కొంతమంది గుండాలే, అది ఏ పార్టీలో తెలుసు అందరికి, పాడుబడిన కారులు చేసుకొచ్చి అందులో పెట్టి అక్కడ నుంచి దాడి చేయాలని ప్లాన్ వేసింది ఎవరు? విద్యార్థులు వేశారా? యువకులు వేశారా? వాళ్ళు శాంతియుతంగా మేము మా సమస్యను పార్లమెంట్ లో చర్చించండి అని అడుగుతా ఉన్నారు. వాంచుక్ కూడా మా దగ్గరకు వచ్చి ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వచ్చి పార్లమెంట్ లో దీన్ని లేవనెత్తుతూ అని హామీ ఇస్తే నేను దీక్ష విరమిస్తా అని చెప్పాడు. కానీ వైలెంట్ చేసింది ఎవరు? విద్యార్థులు వైలెంట్ చేయలేదు. ఈరోజు పోలీసు వాళ్ళు గాయపడిన మాట వాస్తవే, కానీ పోలీసు వాళ్ళ మీద కూడా దాడి చేసింది ఎవరు? కొన్ని వీడియోలు వస్తున్నాయి చూడండి, కొన్ని నిజాలన్నీ బయటకు వస్తున్నాయి చూడండి. కొంతమంది ఎవరిచ్చారు వాళ్ళకి అనుమతి? ఒక సివిల్ సొసైటీలో విద్యార్థుల్ని, ప్రజల్ని కొట్టే రైట్ ఎవరికి ఇచ్చారు? దీన్ని మీరు హర్షిస్తారా? అమ్మాయిలని కర్రలతో పొడవడం, ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ పార్ట్స్ తో విద్యడం మీరు హర్షిస్తారా? తలకాయల పగలగొట్టడం మీరు హర్షిస్తారా? రక్తాన్ని కళ్ళజొట్టడం మీరు హర్షిస్తారా? ఇదా దేశభక్తి అంటే? ఇది నిజమైన మేమే నేషనలిస్ట్ జాతీయ జెండాని గౌరవంగా చూసే జాతీయ జెండాని తూడ్చుకొని పక్కన పడేయడమా ఈ నేషనలిస్టులు చేసే పనిదా? ఇంకోటి మిడిల్ ఫింగర్ చూపెట్టడం ఇది జాతీయత? కాబట్టి ఇది పోలీసులు పేరుతో దాడులు చేయడం, విద్యార్థులు విచక్షణరహితంగా కొట్టడం, రాళ్ళు వేయడం ఇది కాదు కదా. ఖచ్చితంగా డెమోక్రసీలో మాట్లాడే స్వేచ్ఛ ఉంది, సమస్యలు ప్రస్తావించే స్వేచ్ఛ ఉంది. ప్రభుత్వం స్పందించట్లేదు, ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి, ప్రభుత్వ వైఫల్యాలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం స్పందించాలి. లద్దాఖ్ గురించి దీక్ష చేసినప్పుడు, వాంచూకోల్ దీక్ష చేసినప్పుడు, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు లద్దాఖ్ పోయి హామీ ఇచ్చి దీక్ష విరమింపజేయలేదా? ఈ చరిత్ర చెప్తుంది. ఇది చరిత్ర చదవండి మీరు. లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాజీనామా చేయలేదా? ఎందుకు చేశాడు లాల్ బహదూర్ శాస్త్రి? ఎందుకు ఇంకా చరిత్ర ఈ తరం కూడా లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? మీ పదవి కాపాడుకోవాలనా? విజయ్ కుమార్ సార్ చెప్పినట్టు ఆయనే గౌరవంగా బయట నుంచి ప్రజలు వస్తుందని రాజీనామా చేస్తే దేశంలో చర్చ ఉంటుందా? ఈ రచ్చ ఉంటుందా దేశంలో? కాబట్టి ఇది మొత్తం చేసింది మీరు. పోలీసుల పేరుతో దాడులు చేసింది విద్యార్థుల మీద. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న
కేంద్ర ప్రభుత్వంలోనే అమిత్ షా గారి ఆధీనంలోనే కదా పోలీసులు, ఢిల్లీ పోలీసులు ఉంది. కానీ దీని మీద మాట్లాడండి. ఇది హ్యుమానిటీని మర్చిపోయి ప్రజల మీద, విద్యార్థుల మీద, విద్యార్థులు ప్రజలు కాదండి, సివిల్ సొసైటీ, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి కొంతమంది సామాన్య ప్రజలు, వ్యాపారాలు చేసుకుంటానికి వచ్చినటువంటి ప్రజల మీద కూడా దాడులు చేశారు పోలీసులు. సో ఇక్కడ సామాన్య ప్రజలు అంటే ఒక మంచి ఇది వచ్చింది. ఎక్కడైతే రాక్షసత్వం ఉంటుందో మానవత్వం కూడా అక్కడే పరిమళిస్తుందని చెప్పాలి. ఇక్కడ ఈ జంతర్ మంతర్ దగ్గర దాదాపు ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ వచ్చింది కాదు ఈ జనం, నెల రోజుల నుంచి కూడా వాళ్ళు అక్కడ మొబలైజ్ అవుతా వచ్చారు. అయితే మొన్న సోమవారం నుంచి కూడా కాన్స్టాంట్ గా వాళ్ళు నిద్రాహారాలు కూడా లేకుండా అక్కడ కూర్చుంటే పెద్ద మొత్తంలో కొంతమంది మానవతావాదులు అజ్ఞాతంగా ఈ స్విగ్గీలకి ఇలాంటి వాటన్నిటి కూడా ఇచ్చి సఫిషియంట్ వాటర్ అండ్ సఫిషియంట్ ఫుడ్ పేరు ఎవరో తెలియదంట, డైరెక్ట్ వాళ్ళు కేర్ ఆఫ్ జంతర్ మంతర్ అని పెట్టారు. ఆ జంతర్ మంతర్గా ఫుడ్